హాయ్ హలో. ఏం పేరు? మానస్. ఏం తాగుతున్నారు? హార్లిక్స్ తాగుతున్నాను. ఎలా ఉంది? బాగానే ఉంది. రీజనబుల్ గుడ్. అంటే చాలా వరకు ఉన్నాయి కదా షాప్స్, ఇక్కడికి వచ్చి తాగడానికి స్పెషలైజేషన్ అంటే ఇతను బాగా చేస్తాడు అండ్ ప్యూర్ మిల్క్ ఇస్తాడు అతను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. ఓకే, టీ తాగుతున్నారా? అవునండి. ఎలా ఉంది? సో బాగానే ఉంది. రీజనబుల్గా ఉందా రేట్ ఇక్కడ? అయితే మీడియమే బాగుంది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి కదా టీ స్టాల్స్, ఇక్కడికి ఎందుకు వచ్చి తాగుతున్నా? అంటే ఇక్కడ మేము ఇక్కడ బ్యాంక్ వస్తాం, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ వచ్చి తాగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. శాండిలియా. ఎలా ఉంది? చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజేనా? ప్రైస్ రీజనబుల్. బయట అసలు 80, 70, 90, 100 అంటారు. పైగానేమో కర్రీస్ కూడా కారం ఎక్కువ, ఉప్పు తక్కువ, అది తక్కువ ఉంటాయి. ఫస్ట్ టైం ఎంత తక్కువ రీజనబుల్ ప్రైస్లో, ఎంత తక్కువ దీంట్లో, ఎంత మంచి క్వాలిటీ దీంతో 60 రూపీస్లో ఫుల్ మీల్స్ అనేది చాలా బాగుంది. కర్రీస్ కూడా బయటలాగా 2 కర్రీస్ ఇచ్చి వదిలేయడం కాదు, చూడండి 6 కర్రీస్ 7 కర్రీస్ దాకా ఉంటున్నాయి. కర్డ్ ఇంత దీంట్లో ఇంత రీజన్ ప్రైస్లో ఎవరు ఇస్తారండి 60 రూపీస్కి? ఓకే, సాటిస్ఫైడ్ అంటే? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే భయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎగ్ అండి. కర్రీయా పులుసా? లైట్గా పులుసు వేస్తామండి, గ్రేవీ చేస్తామన్నమాట. రీజనబుల్ ప్రైస్. ఎగ్ వేసేసి 20 రూపీస్ అండి. 2 ఎగ్గులు తీసుకుంటే 30కి ఇస్తాము. 30కి ఇస్తారా? డిస్కౌంట్ ఇస్తారన్నమాట. అదేం కానీ ఇది చికెన్ ఫ్రై అండి. ఓకే, ఎంత ప్రైస్ ఎంత? ఇవ్వండి, ఒక 6 పీసెస్ 8 పీసెస్ ఉంటుంది, 50 రూపీస్. ఇంకా 12, 13 ఉంటే 100 రూపీస్. ఓకే, అదేం కర్రీ? లివర్ అండి. లివర్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఓకే, రీజనబుల్గా ప్రైస్ అండి? 40 అండి. 40 వరకు అంటే స్టార్టింగ్ మీరు ఇంకా 40 అండి. ఇంకా 20 కావాలన్నా సగం కడతాము. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇది కూడా అంతే, హాఫ్ ఏమో 50, ఫుల్ అయితే 100. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఒకటైతే 30 రూపీస్, 2 అయితే 50 అండి. 50 అండి. ఇవి వచ్చేసి బెండకాయ పులుసు అండి. ఇది గుత్తి వంకాయ, ఇది ఆలు. అన్నీ 15 రూపీస్ అండి. వెజ్ కర్రీస్ ఆల్మోస్ట్ అన్ని. ఇది కూడా లెగ్ పీసెస్. ఇవి కూడా ఒకటి 30, 2 50. 2 50. అవి కూడా అంతే అండి వెజ్ కర్రీస్. అది బొబ్బర్లు అండి. చిక్కుడుగా ఆల్మోస్ట్ అయిపోయింది. నాగమణి అండి. 2 months అయిందండి. ఇప్పుడు చాలా ఉన్నాయి కర్రీస్ పాయింట్స్ కానీ లేకపోతే హోటల్స్ చాలా ఉన్నాయి. ఎలా మీరు ఇంత కస్టమర్లను తొందరగా అతి త్వరలో సంపాదించగల కారణాలు ఏంటి? టేస్ట్ అండి, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ. 15 రూపీస్ అండి కర్రీస్. ఎక్కడైనా 20, 25 ఉంది. చపాతీ వచ్చేసి ఈచ్ 5 రూపీస్ అండి. చపాతీ కర్రీ తీసుకుంటే వాళ్ళకి 25 రూపీస్కే టిఫిన్ కూడా వచ్చేస్తారండి ఇక్కడికి మార్నింగ్. రీజనబుల్ రేట్ కదా. ఇంకా పప్పు, సాంబారు, ఇంకా చట్నీస్ ఉంటాయి. చట్నీస్ అయిపోయిందండి.
ఇంకా పెరుగు, ఆయిల్ ఫ్రై ఉంటుందండి, గోబీ, క్యాబేజీ. రోజు వెరైటీస్ మారుతూ ఉంటాయండి, వెజ్లోనే మారుతూ ఉంటాయి అన్నమాట. వెజ్లో మారుతుంటాయి కానీ రేటు మాత్రం మారదు. అదే రేట్. అవునండి. ఇప్పుడు ఇంత రీజనబుల్ ప్రైస్లో మీరు ఇస్తున్నారు కదా, మీకు గిట్టుబడి ఓకే అండి, మాకు కష్టపడుతున్నాము. పిల్లలందరూ పనిచేసే వాళ్ళందరూ మా పిల్లలే అండి. ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్కి వెళ్తారు, ఆఫ్టర్నూన్ నుంచి హెల్ప్ చేస్తారు. ఓన్లీ వంట మాస్టర్ కూడా మా మరిదేనండి, ఆయన కూడా రీజనబుల్ రేట్తోనే మాకు చేస్తున్నారు. అందుకని మేము అందరికీ రీజనబుల్గా అందించగలుగుతున్నాం. అలా మాకు హాస్టల్ ఉన్నాయండి, లేడీస్ హాస్టల్, అక్కడ చేస్తూ ఇంక ఇది చేసుకుంటాం అనమాట. నా డ్రీమ్ అండి కర్రీ పాయింట్ పెట్టాలి ఎప్పుడైనా అని. ఇదే ప్లేస్లో ఇంచుమించు ఒక 20 నెంబర్స్ అండి, 20 నెంబర్స్ పెట్టారు కానీ ఏది సెట్ కాలేదండి. వాళ్ళు కరెక్ట్గా ప్లేస్లో ఏది సెట్ అయ్యేది పెట్టలేదన్నమాట. ఎవరు వచ్చినా 1.5 మంత్ 1 మంత్లో వెకేట్ చేసి వెళ్తూ ఉండేవారు. నేను తీసుకున్నప్పుడు అందరు తిట్టారు, ఎందుకు తీసుకున్నావు నువ్వు చూస్తూ ఉండి అని. సరే చూద్దాం, ఎవరు అది ఎట్లా ఉందో తెలియాలి కదా అని. ఇంకా స్నాక్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈవినింగ్ అండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్లాన్ చేస్తాం. బయట క్యాటరింగ్స్ అవి కూడా చేస్తామండి, బయట ఎవరైనా అడిగితే చేయడం అట్లా ఉంటుంది. ఆఫీసులకి 150 నెంబర్స్ 100 నెంబర్స్ కూడా చేసి పంపించేస్తామండి, ఆర్డర్ని బట్టి పంపించేస్తాం. అట్లా ఆర్డర్ ఇస్తే 50 రూపీస్కే ఇచ్చేస్తామండి. ఎందుకంటే ఒకటేసారి బల్క్గా పోద్ది, మనకి బల్క్గా అమౌంట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం. ఏమండి ఇంకా ఏమనుకోలేదు, అందరూ అడుగుతున్నారు చెయ్యండి అని. వేరే చోట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పట్టుకెళ్తున్నారు, వేరు వేరు ప్లేసెస్ నుంచి. అక్కడ కూడా ఓపెన్ చేయండి అంటున్నారు, కాకపోతే మాకు టైం సరిపోవట్లేదు. అలానే హాలిడే కూడా తీసేసుకుంటాం, సండే ఖాళీ ఉండట్లేదు అని చెప్పేసి. చూసారు కదా క్రౌడ్ ఎట్లా ఉందో. 12 నుంచి 4 వరకు అసలు గ్యాప్ ఉండదండి, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కస్టమర్లు నచ్చితే కదండి వస్తారు, బాగుందని అంటున్నారు అందరూ. సైట్ అదే స్నాక్స్ అట్లా ప్లాన్ అందరూ అడుగుతున్నారండి. స్నాక్స్ ఇంకా ఏమైనా టిఫిన్ ప్లాన్ చేయాలండి, చూస్తున్నాం. ఇంకా ఎవరైనా ఒక వంట మాస్టర్ దొరికితే ఇక్కడ ప్రత్యేకంగా పెట్టుకుందామని చెప్పేసి చూస్తాం. పావని అత్త. ఎలా సపోర్ట్ చేస్తున్నాను తనకి కాలేజ్ అలా ఎలా సెట్ అవుతుంది ఆఫ్టర్ కాలేజ్? ఓకే, అంటే ఎలా ఉంది బిజినెస్? చాలా బాగుంది. ఎన్ని రోజులు స్టార్ట్ చేసి బిజినెస్? 1 month 15 days. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? కాంపిటీషన్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది కదా. అంటే కస్టమర్లు మీ దగ్గరికి రావడానికి కారణం లేదు, టేస్ట్ ఎలా ఇస్తున్నారు? ఏమేమి వెరైటీస్ ఉంటాయి కదా? ఆల్ వెరైటీస్. నేమ్స్? ఎగ్, చికెన్, లివర్, ఆలు, బెండి, గుత్తొంకాయ, లెగ్ పీస్, ఫిష్ పీస్, పికిల్స్. ఏ టైంలో నువ్వు స్పెండ్ చేస్తావు మీ అత్తకి? ఎలా 1 to 4. ఏ విధంగా హెల్పింగ్ చేస్తావు? టైం కర్రీస్ హెల్పింగ్ చేస్తూ చదువుకుంటావు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.